ఈయన ఎవరనుకున్నావు? ఈయన సామాన్యమైన బోధకుడు కాదు, ఒక ప్రవక్త కాదు. ఈయన దేవుడు, ఈయన రాజాదిరాజు అని అతడు గ్రహించి, ఏమండి మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి శిక్ష అనుభవిస్తున్నాము. మన జీవితంలో కూడా అనుభవిస్తూ ఉన్నటువంటి కొన్ని సమస్యలు ఉంటాయి. వ్యాధులు అనుభవించవలసి వస్తుంది, బాధలు అనుభవించవలసి వస్తుంది, కష్టాలు అనుభవించవలసి వస్తుంది. అవి అనుభవిస్తూ ఉన్నప్పుడు మనం ఏం చెప్పాలి? నాకు న్యాయమే ప్రభువా ఇలాగ జరగడము, ఈ శోధన రావడం నాకు న్యాయమే ప్రభువా. ఎరిగి నిన్ను దుఃఖపెట్టానయ్యా, ఎరిగి నీ నామమును అవమానపరిచాను ప్రభువా. ఈ వ్యాధి రావటం నాకు న్యాయమే. మరణ పడకపై ఉన్నావేమో, మరణపు అంచునున్నావేమో, ప్రభువా నాకు న్యాయమే ప్రభువా. వైద్యులు చేతులు ఎత్తేసారేమో,